రాజమండ్రి రూరల్ కడియం మండలం కడియపులంకలో చిరుత సంచారం కలకలం రేపిందన్న వార్తల నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రసాద్ భరణీలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. స్థానిక రైతుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిరుతను పట్టుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అటవీ శాఖ అధికారులు తెలిపారు. చిన్నారులను ఆరు బయట తిరగనీయవద్దని, అలాగే పెద్దవారు ఒంటరిగా వెళ్లరాదని, తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాలనుకుంటే తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అలాగే కడియం మండలం కడియపులంక, వీరవరం గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. దీనిపై ఆయా గ్రామాల సర్పంచ్లు మైకుల ద్వారా ఆటోలపై ప్రసారం నిర్వహించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చిరుత పులిని పట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. మన వాళ్ళే మేడం, మన రాజమండ్రి డివిజన్ రాధిక అండ్ ఝాన్సీ చెప్పేదాకా బయట ఎవరు కూడా ఇక్కడ పడుకోవచ్చు. పొద్దున తొందరగా రావడం కూడా అవాయిడ్ చేయాలి. బాగా సన్ రైజ్ అయిన తర్వాత రండి, ఫర్దర్ మేము చెప్తాం, అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటాము. దాని ప్రకారం మొత్తం అయితే ఇంకొక ఆయన దాటిందని ఇంటికి వచ్చి తీసుకొచ్చాడు. ఇక్కడ మనకి సీసీటీవీ కెమెరా అవైలబుల్ గేదెల నుండి వస్తూ ఉంటాం. ఓకే, వస్తూ ఉంటారా? గేదోటి ఇది ఉందా 2 రోజుల నుంచి ఇక్కడ ఉంటాం. రాత్రి చూపించేస్తాను మేడం.